సింహాచల గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. 32 కిలోమీటర్లు కాలి నడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. రాత్రి కూడా గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 32 కిలోమీటర్లు నడిచే వెళ్తున్నారు భక్తులందరూ. విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక రాత్రి కూడా గిరి ప్రదక్షిణ కంటిన్యూ కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఎలా సాగుతోంది భక్తుల గిరి ప్రదక్షిణ? పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం గిరి చుట్టూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. భక్తులు అశేషంగా తరలివచ్చారు. రాత్రిపూట కూడా ఏమాత్రం భక్తుల్లో ఉత్సాహం తగ్గకుండా తమ స్వామివారిని భక్తిని చాటుకునేందుకు అంతా కూడా ముందుకు కదిలే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని అపార నమ్మకం. అందుకే ఈ 32 కిలోమీటర్ల పాటు గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్. ఎలా సాగుతుంది ప్రదక్షిణ? బాగుంది, ఫస్ట్ టైం. అంటే రాత్రి కూడా అయిపోయింది కదా, రాత్రి మూల అలా చేస్తాం? రాత్రి మూల అలా చేస్తూనే ఉంటాం. రాత్రి మొత్తం తిరుగుతాం, ఉదయాన్నే గుడి దగ్గరకు వచ్చి కంప్లీట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎక్కడ? మేము ఇక్కడే గోపాలపట్నం. అంటే రాత్రి అయిపోయింది కదా, రాత్రి కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గట్లేదు. ఎందుకంటే ఆ సింహాచలనాథుడిపై అంత అపార నమ్మకం. ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలం వస్తుందని అపార నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు అశేషంగా తరలి వచ్చారు. రాత్రి అని కూడా చూడకుండా అర్ధరాత్రి కూడా భారీగా భక్తులు తరలి వచ్చి గిరి ప్రదక్షిణ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశితో మొదలై ఆషాఢ పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా బారులు తిరగడం కేవలం విశాఖ నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు భక్తులు. ప్రధానంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలు సైతం పెద్ద సంఖ్యలో భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలం వస్తుంది. దీంతోపాటు ఈ కొండ ఏదైతే 32 కిలోమీటర్ల కొండ సింహాచలేశ్వరి కొండ ఉందో దాంట్లో వనమూలికలతో కూడిన ఔషధాలతో కూడిన వృక్షాలు, ఆ మొక్కలు ఉంటాయి. వాటి గాలిని పీలుస్తూ ముందుకు సాగితే ఆ ఆయురారోగ్యాలతో ఉంటామనేది భక్తుల అపార నమ్మకం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి సార్. లాస్ట్ సూపర్ సార్, చాలా బాగుంది. ఆ సింహాచలం స్వామిని దర్శించుకొని వీడది సింహాచల స్వామిని దర్శించుకొని హ్యాపీగా దర్శనం చేసి దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్ర అవుతానికి కోరుతున్నాం సార్ అందరం. జై సింహాచల స్వామి. ఆ వర్షం కురిసినప్పటికీ కాస్త భక్తులు పలచగా వచ్చినప్పటికీ ఆ తర్వాత వర్షం తరిగిపోవడంతో పాటు క్లైమేట్ కూడా పూర్తిగా సహకరించడం, దీంతో పాటు వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా తరలి వచ్చారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా కూడా ఏకదాటిపైకి వచ్చి ఆ స్వామివారి ఆ గిరిని ప్రదక్షిణ చేస్తూ గోవింద నామసంతో మారుమోగుతుంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.